హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ గ్యాప్ తోటే ఓపెన్ అయింది 23,629 దగ్గర. లాస్ట్ డే క్లోజింగ్ మనం 23,560 ఏరియా దగ్గర చూసాం. అక్కడి నుంచి నియర్లీ ఒక 70 పాయింట్స్ గ్యాప్ తోటే మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. 23,600 ఫిగర్ కూడా ఆల్ టైమ్ హై మార్కెట్కి. 23,630 ఓపెనింగ్. అలానే రీచ్ అయిన హై చూసుకుంటే 23,664 చూపిస్తుంది. హై వచ్చేసి 23,664. అలానే ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 23,412. నౌ హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే 23,664 నుంచి 23,412 ఒక 250 పాయింట్స్ దాకా రేంజ్ అనేది క్రియేట్ చేసింది ఇంట్రాడేలో. అండ్ బాడీ పరంగా 23,630 ఓపెనింగ్ ఉంటే ఈరోజు ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 23,516. ఇది యాక్చువల్ క్లోజింగ్. సో ఇక్కడ మనం టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ ఇంచుమించు కనపడుతుంది. 100 to 120 పాయింట్స్ ఇన్ బిట్వీన్. ఒక రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయింది. సెవెరల్ డేస్ నుంచి మనకు కంప్లీట్గా ఒక రెడ్ క్యాండిల్ తోటే క్లోజ్ అవుతుంది, స్మాల్ బాడీ తోటి. ఈరోజు మాత్రం మనకి బాడీ ఒక 100 పాయింట్స్ కనపడుతుంది. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 కన్సిక్యూటివ్ ట్రేడింగ్ డేస్లో మనకు ఒక్క డే మాత్రమే గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. అది కూడా చాలా స్మాల్ గ్రీన్ క్యాండిల్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో దీన్ని కూడా మనం ఒక డోజీ లాగా తీసుకోవచ్చు. టోటల్గా మార్కెట్ అంతా కూడా స్మాల్ రేంజెస్లోనే మూవ్ అవుతుంది ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50. సో ఒకసారి ఈ మూమెంటం మనం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్లోనే ఆ గ్యాప్ అప్ అంతా కవర్ చేసేసింది. మనకి 23,550 అరౌండ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఆ క్లోజింగ్ దగ్గర వరకు మార్కెట్ డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. ఈ మార్క్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే 23,550. సో ఇక్కడ ఇనిషియల్గా ఈ ఫస్ట్ అవర్లో 23,550 లెవెల్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. బట్ మార్కెట్ నిలబడలేకపోయింది. ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ కొద్దిగా డౌన్ఫాల్ అయితే అవ్వడం కనపడుతుంది. మార్కెట్ రీచ్ అయినలో 23,412 వరకు వెళ్ళింది. కానీ ఇక్కడ టైల్ మాత్రమే ఉంది 23,412 ఏరియా దగ్గర. సో మనం ఇక్కడ బాడీ వైస్లో చూసుకున్నప్పుడు 23,450 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకున్నట్టు కనపడుతుంది 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే. సో వన్స్ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ కొలాప్స్ అయ్యాక మార్కెట్ ఈ లెవెల్ నుంచి స్లోగా మళ్ళీ ఈ 23,550 లెవెల్ని రీచ్ చేసింది. బట్ ఇక్కడ మ్యాక్సిమం టైం తీసుకుందనమాట. 23,550 ఏరియా దగ్గర చాలా కన్సోలిడేట్ అయింది. నిన్న కూడా మనకి ఇదే రేంజ్లో మార్కెట్ ఎక్కువ టైం కన్సోలిడేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక 30 to 40 పాయింట్స్ రేంజే ఉంటుంది. ఈ రేంజ్లోనే మార్కెట్ ఎక్కువ టైం కన్సోలిడేట్ అయింది. సో 12 PM నుంచి, సో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు 11:45 క్యాండిల్ కూడా 2 PM వరకు. సో మోర్ దెన్ 2 అవర్స్ పాటు ఇక్కడ ఈ లెవెల్లో కన్సోలిడేట్ అయ్యాక మంచి సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్గా 23,650 వరకు కూడా హైని రీచ్ చేసింది. ఇది కూడా ఆల్ టైమ్ హై. మార్కెట్ ఈరోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్ని కూడా బీట్ చేస్తూ 23,750 హైని టచ్ చేసింది. బట్ మార్కెట్ ఎలా ఆల్ టైమ్ హైకి రీచ్ అయిందో ఆ విధంగానే వెంటనే ఇక్కడ నుంచి ఒక ఫాల్ అనేది చూడడం జరిగింది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 23,500 అబోవ్. ఎగ్జాక్ట్గా చూసుకుంటే 23,516 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ లెవెల్ని ఒక సపోర్ట్ జాన్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. 23,450 నుంచి 23,500. సో ఈ 50 పాయింట్స్ రేంజ్ని నేను సపోర్ట్ జోన్ లాగా భావిస్తున్నాను. మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ కంటిన్యూ చేయాలంటే నిన్న కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 23,500 నుంచి 23,700. సో ఈ 200 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది అనుకున్నాం. కానీ మార్కెట్ ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్ స్లైడ్ అయింది. 23,650 నుంచి 23,450 ఈ 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ అయితే ఈరోజు స్టే చేయడం జరిగింది. చూద్దాం రేపటి మార్కెట్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేది 23,700 లెవెల్నే యాజ్ రెసిస్టెన్స్. బికాస్ రేపు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీకి 23,700 రౌండ్ ఆఫ్ ఫిగర్ కూడా మార్కెట్కి ఆల్ టైమ్ హై అవుతుంది కాబట్టి సో దీన్ని రెసిస్టెన్స్ లాగా భావిస్తూ మనం సేమ్ రేంజే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ 23,450 నుంచి 23,500 ఇదైతే ఒక సపోర్ట్ జోన్. ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ రేంజ్ చూద్దాం. మరి మార్కెట్ ఓపెనింగ్ బట్టి మనం ఫిక్స్ అవుతాం మనకి ఏ లెవెల్ సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుందని. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎట్టకేలకు మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే రీచ్ అయిన హై లాస్ట్ డే 50,200 రీచ్ అయిన హై. అండ్ క్లోజింగ్ కూడా చూసుకుంటే లాస్ట్ డే క్లోజింగ్ 50,400 ఉంది. 50,400 ఇది లాస్ట్ డే క్లోజింగ్. అండ్ ఈరోజు రీచ్ అయిన లో చూసుకున్న ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్. లాస్ట్ డే క్లోజింగ్ మనకి 50,440 లెవెల్ దగ్గర అయింది. అండ్ ఈరోజు రీచ్ అయిన లో కూడా 50,440 లెవెల్ దగ్గరే అయింది.
సో మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనడానికి ఇదొక సిగ్నల్. ఎందుకంటే ఇక్కడ నుంచి లాస్ట్ డే క్లోజింగ్ నుంచి మార్కెట్ అయితే కరెక్ట్ అవ్వలేదు. ఈలో నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ రికవరీ మొమెంటం తోటి వచ్చింది. ఈరోజు రీచ్ అయిన ఇంట్రాడే హై చూసుకుంటే 51,957, ఇంచుమించు 52,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు వచ్చేసింది. 51,957, 960 అని తీసుకుందాం. ఇది ఇంట్రాడే హై. అండ్ ఇంట్రాడే లో ఏమో 50,440. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 1,500 పాయింట్స్ సింగిల్ ఇంట్రాడేలో, అది కూడా ఒక ఎక్స్పైరీ రోజు. 1,500 పాయింట్స్ అంటే చాలా మ్యాక్సిమం రేంజ్. ఇక్కడ కూడా మొమెంటం చూసుకుంటే ఈరోజు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ లెవెల్ చూసుకున్నట్లయితే 50,600 మార్కెట్ ఓపెన్ అయింది. 50,600 ఇది ఓపెన్. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 51,400, ఇదే యాక్చువల్ క్లోజ్. ఇక్కడ బాడీ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే టోటల్ రేంజ్ బాడీ వైస్లో ఒక 800 పాయింట్స్ ఉంది. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. అండ్ ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేస్తూ మనకి ఆల్ టైమ్ హై ఇంతకు ముందు బ్యాంక్ నిఫ్టీలో 51,133 ఉంది. ఆ లెవెల్ని బ్రేక్ చేస్తూ నియర్లీ 52,000 మార్క్ వరకు రీచ్ అవ్వడం జరిగింది. అండ్ ఫైనల్గా ఇంట్రాడే క్లోజింగ్ చూసుకుంటే 51,400 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఆల్ టైమ్ బెస్ట్ క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీకి ఇది. సో రేపు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ ఫ్రెష్ లెవెల్స్ని టచ్ అయింది కాబట్టి చూద్దాం. ఒకసారి ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ స్లైడ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ లాస్ట్ డే క్లోజింగ్ ఎక్కడైతే అయిందో అక్కడి వరకు వెళ్ళి 50,450 లెవెల్ని టచ్ చేసి చాలా స్ట్రాంగ్గా మార్కెట్ ఏదైతే మార్కెట్ ఆల్ టైమ్ హై ఉందో 51,250 ఆల్ టైమ్ హైని టచ్ చేయడం జరిగింది. వన్స్ ఈ లెవెల్ని టచ్ చేశాక కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం చూడగలుగుతున్నాం ఒక 500 పాయింట్స్ వరకు. సో ఆ తర్వాత ఒక కన్సల్టేషన్, ఈ 500 పాయింట్స్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అయ్యాక మళ్ళీ యథావిధిగా ఈ 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గరలోనే మార్కెట్ చాలా టైం కన్సోలిడేట్ అవ్వడం జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది 51,250 ఈ లెవెలే యాజ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాను. బికాస్ మార్కెట్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి ఎప్పుడైతే మనకి 51,250 అబో ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో అప్పుడు ఈ రెసిస్టెన్స్ కాస్త ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది మార్కెట్కి. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ 1 అవర్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ చాలా హ్యూజ్ మొమెంటం అయితే చూసాం, నియర్లీ 52,000 వరకు. సో ఒక్క 1 అవర్లోనే మనం 750 పాయింట్స్ దాకా మార్కెట్ మొమెంటం చూడగలిగాం. అందులోనూ ఆల్ టైమ్ హై కాబట్టి వెంటనే బిగ్ ప్లేయర్స్ అలర్ట్ అయిపోయి సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని డ్రాగ్ చేస్తూ సో లోయర్ లెవెల్లో ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్లా కన్వర్ట్ అయిపోయింది. అలా మార్కెట్ని 51,500 అరౌండ్ క్లోజ్ చేయడానికి తీసుకొచ్చారు. ఫైనల్గా క్లోజ్ అయిన లెవెల్ కూడా 51,400. సో ఇది యాక్చువల్ క్లోజింగ్. ఇప్పుడు ఈ సినారియో బట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈ 51,250 లెవెల్ మనకు ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ టాప్ లెవెల్లో రేపటి మార్కెట్లో 52,000 ఈ ఫిగర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 750 పాయింట్స్ రేంజ్ని రేపు మనం గమనిస్తున్నాం. ఒకవేళ మనకి 52,000 అబో ఒక ఇంట్రాడే క్లోజింగ్ వచ్చింది అంటే మన లెవెల్స్ని మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఈ ఇప్పుడున్న సినారియో బట్టి ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూద్దాం మరి రేపు మార్కెట్స్ ఏ విధంగా ఓపెన్ అవుతాయో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you tomorrow.